వ్యూయర్స్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ ప్రధాన దినపత్రికలు అలాగే టాప్ వెబ్సైట్స్లో వచ్చిన బిజినెస్ హెడ్లైన్స్ గురించి చూద్దాం. ముందుగా అమెరికన్ మార్కెట్స్లో నిన్న కొద్దిగా వీక్నెస్ నాస్డాక్లో మనకు కనిపించింది. 0.39% మేర నష్టపోతే S&P 500 అలాగే డౌ జోన్స్ స్ట్రాంగ్గా క్లోజ్ అవ్వడం చూసాం. డౌ జోన్స్ 1.5% మేర లాభపడింది. స్టాక్ ఫ్యూచర్స్ ఫ్లాట్ ఇన్ ఓవర్ నైట్ ట్రేడింగ్ ఆఫ్టర్ వాల్ స్ట్రీట్ వచ్చేసి 7 స్ట్రైట్ డే గెయిన్స్. వరుసగా 7వ రోజు కూడా మనకి మార్కెట్స్లో లాభాలు నిన్న యూఎస్ మార్కెట్స్లో లాభాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ వ్యాక్సిన్కి సంబంధించి పాజిటివ్ డెవలప్మెంట్స్ కొన్ని, అలాగే ఈ స్టిమ్యులస్కి సంబంధించి కూడా డొనాల్డ్ ట్రంప్ అగ్రెసివ్ బిహేవియర్, ఇవన్నీ స్టిల్ ఇంకా యూఎస్లో పాజిటివ్ హోప్స్ నింపుతూనే ఉన్నాయి. దానివల్ల ఈ స్టాక్స్లో మనకి బయింగ్ మొమెంటం కొనసాగుతూనే ఉంది. సో చైనా ఇష్యూ కూడా మార్కెట్స్ ఏవి పెద్దగా ఇప్పుడు పట్టించుకోవట్లేదు. అండ్ నిన్న కొద్దిగా ఒక ట్రంప్ ఎవాక్యుయేటెడ్ ఫ్రమ్ బ్రీఫింగ్ ఆఫ్టర్ షూటింగ్ అవుట్ సైడ్ వైట్ హౌస్. సో వైట్ హౌస్ బయట చిన్న షూటింగ్ జరిగింది. ఆ ఫెన్స్, వైట్ హౌస్ ఫెన్స్ ఏదో ఉంటుందో బయట, ఆ ఫెన్స్ దగ్గర ఒక వ్యక్తిని సీక్రెట్ సర్వీస్ ఆఫీసర్ షూట్ చేశారు అని ఒక వార్తలతో సడన్గా డొనాల్డ్ ట్రంప్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఉండగా ఆయన్ని బయటికి తీసుకెళ్లారు. సో ఇది కొద్దిగా అక్కడ S&P 500 and the Dow Jones are going to be, I mean, the way they're going, it looks like they're just about going to be topping records hopefully soon. Excuse me? సో అది వైట్ హౌస్లో నిన్న జరిగిన అనూహ్యమైన పరిణామం ఇది. తర్వాత మళ్ళీ వచ్చి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. ఒక వ్యక్తిని సీక్రెట్ సర్వీసెస్ ఆఫీసర్ కాల్చారు. అటు హాస్పిటల్లో జార్జ్ మాసన్ యూనివర్సిటీ అనుకుంటాను, జార్జ్ యూనివర్సిటీ వాషింగ్టన్లో ఆయన జాయిన్ చేశారు. ఇంకా ఆయన పరిస్థితి ఎలా ఉందో తెలియదని చెప్పారు. బట్ స్టిల్ ఇంకా డీటెయిల్స్ అవైట్ అయి ఉన్నాయి. కాకపోతే ఇది ఒక మేజర్ న్యూస్ ఇప్పుడు యుఎస్ నుంచి వస్తుంది. ఇక ఎకనామిక్ టైమ్స్ చూస్తే SC క్వశ్చన్స్ స్పెక్ట్రమ్ సేల్ ఆఫ్ హేలింగ్ టెల్కోస్, ఆస్క్ గవర్నమెంట్ హౌ ఇట్ ప్లాన్స్ టు రికవర్ AGR డ్యూస్ ఇఫ్ అసెట్స్ ఆర్ సోల్డ్. నిన్న ఒక మేజర్ న్యూస్ మళ్ళీ ఈ టెలికాం సంబంధించిన అంశం ఇంకా కొనసాగుతూనే ఉంది. హాంకాంగ్ స్టాప్ ఓవర్ లీవ్స్ MNCs ఇన్ ఇండియా స్టాండర్డ్. ఇంకొకటి మనకి ఈ అమెరికన్ మార్కెట్స్లో వచ్చింది, సింగపూర్ మార్కెట్స్లో సింగపూర్ గతంలో ఎప్పుడు లేని విధంగా భారీ రెసెషన్ దిశగా దూసుకుపోతుంది. భారీ రెసెషన్ సింగపూర్లో వస్తుందని ఒక ఇంట్రెస్టింగ్ వార్త కూడా వచ్చింది. ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. ఏషియన్ మార్కెట్స్లో సింగపూర్స్ ఎకనామిక్ కాంట్రాక్షన్ ఇన్ ద సెకండ్ క్వార్టర్ వాజ్ వర్స్ దాన్ ఇనిషియల్ ఎస్టిమేట్స్. సో సింగపూర్ ఎకానమీ కాంట్రాక్టెడ్ బై 42.9% in the second quarter of 2020 compared to previous quarter, sending the Southeast Asian country into a టెక్నికల్ రెసెషన్, ద మినిస్ట్రీ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ సెట్. సో సింగపూర్ లాంటి ఎమర్జింగ్ ఎకానమీ, బూమింగ్ ఎకానమీ, అంత చిన్న దేశమైన ప్రపంచాన్ని శాసిస్తున్న అంత ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం అక్కడ వీక్ అవుతోంది అంటే ఏదో సంథింగ్ ఒక సంకేతం ఇస్తుంది మనకి. సో దీన్ని మనం అండర్లయింగ్గా చూడాలి. దానివల్ల ఇమ్మీడియట్ ఇంపాక్ట్ మార్కెట్స్ మీద ఉండకపోయినప్పటికీ సో ఒక రియల్ ఎకానమీ కొద్దిగా ట్రాన్స్పరెంట్గా కూడా ఉంటారు కాబట్టి సో ఆ ఎకానమీ రెసెషన్ దిశగా వెళ్తే మనం దీన్ని కొద్దిగా గమనంలో ఉంచుకోవాలి. సో ఇక ఫస్ట్ పేజ్ అయిపోయింది. మోస్ట్ ఆఫ్ ది పాయింట్స్ మనం కవర్ చేసాం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్, విల్ డిసైడ్ ఆఫ్టర్ డ్యూ డిలిజెన్స్ సేస్ ఆరామ్కో CEO. సో ముఖేష్ అంబానీ ఏమో AGMలో సౌదీ ఆరామ్కో డీల్ ఇంకా కొనసాగుతూనే ఉంది, దాన్ని ఎలా అయినా డీల్ పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. అంతకుముందు అమీన్ నసీర్ ఏమో తమ AGMలో రిలయన్స్ తో ఏదైతే ఒప్పందం కుదుర్చుకున్నామో దాన్ని కొనసాగిస్తామని చెప్పారు. మళ్ళీ మరుసటి రోజు ఆయనే వచ్చి సండే రోజున CEO అమీన్ నసీర్ సెడ్ ఆన్ ఆయిల్ జైంట్ స్టిల్ వర్కింగ్ ఆన్ ద డీల్. అండ్ మండే నాసర్ సెడ్ ఎ డెసిషన్ విల్ బి టేకన్ ఆఫ్టర్ రివ్యూయింగ్ ఫైండింగ్స్ ఆఫ్ డ్యూ డిలిజెన్స్. సో డ్యూ డిలిజెన్స్ తర్వాత మళ్ళీ నిర్ణయం తీసుకుంటామని చెప్పి మాట మార్చారు. సో ఆరామ్కో CFO ఖలీద్ ఆయన చెప్తున్నారు, సెడ్ డీల్ ఇంపాక్టెడ్ బై వీక్నెస్ ఇన్ ఎనర్జీ మార్కెట్లో, వీక్నెస్ వల్ల ఈ డీల్ కొద్దిగా ఇబ్బందుల్లో ఉంది అన్న సంకేతాన్ని ఆయన ఇచ్చారు. సో ఇంతకీ రిలయన్స్తో డీల్ కుదురుతుందా లేదా అన్నది ఒక అనుమానంగా ఉంది మార్కెట్స్కి. సో ఎందుకంటే పెద్ద ఎత్తున డబ్బులు రావాల్సిన అవసరం ఉంది, $14-15 బిలియన్ ఆఫ్ అమౌంట్ కాబట్టి ఇది సో మార్కెట్ కీన్గా అబ్జర్వ్ చేస్తుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ నెట్ అవుట్ఫ్లోస్ ఇన్ జూలై ఆఫ్టర్ 4 years తర్వాత అవుట్ఫ్లోస్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో బాగా పెరుగుతున్నాయన్నది ఫస్ట్ పేజ్లో వార్త.
అండ్ స్టాక్ స్పెసిఫిక్గా చూస్తే బ్రోకరేజ్ రైస్ టార్గెట్ అండ్ సిప్లా. సో సిప్లా జూన్ క్వార్టర్ రిజల్ట్స్ తర్వాత మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ బై రేటింగ్స్ ఇస్తూ తమ టార్గెట్ ప్రైస్ని బాగా పెంచాయి. యాంటిక్ 625 ఇచ్చిన అంత ముందు టార్గెట్ ప్రైస్ ఉంటే దాన్ని 800కి, సిఎల్ఎస్ఏ 720 నుంచి 800కి. మోస్ట్ ఆఫ్ ది రీసెర్చ్ ఏజెన్సీస్ అన్నీ కూడా సిప్లాకి టార్గెట్ ప్రైజ్ను 800 పైనే, 800 నుంచి 850 రేంజ్లో ఇచ్చారు. 860 దాకా న్యూమిరో కూడా ఇచ్చింది కాబట్టి సో ఇక్కడ నుంచి కూడా చాలా స్ట్రాంగ్ జంప్ మనకి సిప్లాలో ఉండే అవకాశం ఉంది. ఇక BEL కొచ్చిన్ షిప్ యార్డ్ HCL అండ్ L&T లైక్లీ టు షైన్ ఆఫ్టర్ కర్బ్స్ ఆన్ డిఫెన్స్ ఇంపోర్ట్. సో డిఫెన్స్ ఇంపోర్ట్స్ మీద కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిన సంగతి మన అందరికీ తెలిసిందే. దానివల్ల గతంలో ఒక 2 to 3 డేస్ నుంచి చెప్తూనే ఉన్నాం. ఇక్కడ మేజర్గా L&T, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, ఎస్పెషల్లీ భారత్ ఫోర్జ్ L&T ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంటాయి. అవి కాకుండా L&T, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, భారత్ డైనమిక్స్, BDL, మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్, మిధాని, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్, ఆస్ట్రా మైక్రో, అపోలో మైక్రో, BHEL, భారత్ ఫోర్జ్ లాంటి కంపెనీస్కి ప్రయోజనం కలుగుతుంది అన్నది ఎకనామిక్ టైమ్స్లో ఇస్తున్న వార్త. మనం గతంలో కూడా చాలాసార్లు దీని గురించి చెప్పుకున్నాము. ICICI లాంచెస్ క్యూప్ టు రైజ్ అప్ టు 15,000 crores. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ద్వారా 15,000 కోట్ల రూపాయలని ICICI సమీకరించాలని చూస్తుంది నిధుల కోసం. ఇప్పుడు దీనికోసం అబుదాబి ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ లాంటి పెద్ద కంపెనీస్, ADIA, ఓపెన్ ఎమర్, CDPQ లాంటి కంపెనీస్ కూడా ప్రస్తుతం పోటీ పడుతున్నాయి. ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్ కంటే 1.5-2% తక్కువకి ఫ్లోర్ ప్రైస్కి ICICI తన ఎక్విప్ని లాంచ్ చేస్తుంది. సో ఇదొక మోస్ట్లీ ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే ఇచ్చిన కొటాక్ యాక్సిస్ లాంటివి మంచి సబ్స్క్రిప్షన్ వచ్చాయి కాబట్టి దీనికి కూడా మంచిగా సబ్స్క్రిప్షన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక కంఫర్ట్ వేర్ సీజ్ అ సర్జ్ ఇన్ డిమాండ్. సో ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కాబట్టి లీజర్ వేర్కి అంటే రిలాక్స్గా ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకునే అవకాశం ఉన్న వాటికి మనకి బాగా డిమాండ్ పెరుగుతుందని చెప్పి అందుకే పేజ్ ఇండస్ట్రీస్ చాలా స్ట్రాంగ్గా పెరిగింది. ఇది కాకుండా డాలర్ ఇండస్ట్రీస్ కూడా ఈయన కూడా చెప్తున్నారు. సో విత్ ద లాక్డౌన్ బీయింగ్ ఈజ్డ్ అండ్ రెస్ట్రిక్షన్స్ బీయింగ్ లిఫ్టెడ్ అక్రాస్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ వీ హ్యావ్ విట్నెస్డ్ ఎ స్పైక్ ఇన్ డిమాండ్ ఫర్ అండర్ గార్మెంట్స్ అలాంగ్ సైడ్ బేసిక్ క్లోతింగ్ ఐటమ్స్ సచ్ యాజ్ బెర్ముడాస్, ట్రాక్ ప్యాంట్స్, టీ-షర్ట్స్ అని చెప్పి డాలర్ ఇండస్ట్రీస్ MD చెప్తున్నారు. ఇండియాస్ ఇన్నర్వేర్ మార్కెట్ దాదాపు 28,000 కోట్ల రూపాయల మేర ఉంటుంది. ఓవరాల్గా అప్పరల్ బిజినెస్లో ఇది 10% దాకా ఉంది ఇన్నర్వేర్ బిజినెస్ అని చెప్పి. సో స్టిల్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ కొనసాగుతుంది కాబట్టి వీటికి డిమాండ్ మరింతగా పెరిగే అవకాశం ఉంది అని చెప్పి లీజర్ వేర్కి వాళ్ళు చెప్తున్నారు. సో ఈ సెగ్మెంట్లో మనకి నేరుగా పేజ్ ఇండస్ట్రీస్ పెద్ద కంపెనీ ఉంది. డాలర్ ఇండస్ట్రీస్ లాంటివి, లవబుల్ లాంజరీ లాంటి కొన్ని కంపెనీస్ కూడా ఇందులో ఉన్నాయి. బట్ స్టిల్ వీటిని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు మనం. ఆటో రీటైల్ రికవర్స్ బట్ స్టిల్ లో. ఇయర్ గ్రోత్ ప్రకారం ఇంకా వీక్నెస్ కాస్త కొనసాగుతుంది. బట్ స్టిల్ అంటే మోస్ట్ ఆఫ్ ది ఈ నెంబర్స్ చూసుకున్న ఆటో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో వాళ్ళు మాట్లాడినప్పుడు చెప్తున్న డిమాండ్ అయితే బాగా పెరిగింది. ఎంక్వైరీస్ చాలా ఎక్కువగా ఈ మధ్యకాలంలో పెరిగాయి. బట్ ఈ ఎంక్వైరీస్ అన్ని సేల్స్గా టర్న్అవుట్ అయితే మాత్రం ఈ ఆటో ఇండస్ట్రీ పూర్తిగా మళ్ళీ అంతకుముందు పూర్వస్థాయికి వస్తుందని చెప్పలేం కానీ బట్ మేజర్గా రికవర్ అయ్యే అవకాశం అయితే బాగా కనిపిస్తుంది. దీనికి తోడు కొద్దిగా ఎకానమీ కూడా సపోర్ట్ చేసి గుడ్ మాన్సూన్ కూడా సపోర్ట్ చేసినట్టయితే మేబీ ఆటో ఇండస్ట్రీ మరింత వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఈ ఫ్యూచర్ రేటింగ్స్ని దృష్టిలో ఉంచుకొని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు సేల్స్ గురించి కాకుండా ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేస్తూ, ఫ్యూచర్ ఎర్నింగ్స్ని ప్రెడిక్ట్ చేస్తూ ఆటో స్టాక్స్ అన్నిట్లను చాలా స్ట్రాంగ్ జంప్ మనం చూస్తున్నాం. ఇక బిజినెస్ స్టాండర్డ్ చూస్తే ఫస్ట్ పేజ్లో టాటా గ్రూప్ సీక్స్ ఫైనాన్షియల్ పార్ట్నర్స్ టు బీట్ ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసేందుకు మిగిలిన ఫైనాన్షియల్ పార్ట్నర్స్ని టాటా గ్రూప్ చూస్తోంది. SC పోజర్ టు సెంటర్ ఆన్ బ్యాంక్రప్ట్ టెలికాం న్యూస్ ఆస్ హౌ ఇట్ ప్లాన్స్ టు రికవరీ ఫ్రమ్ సచ్ కంపెనీ. సో ఇంతకుముందు మాట్లాడుకుంది ఎలా రికవరీ చేస్తారన్న ప్రశ్న పదే సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉంది. సో మేజర్గా ఫస్ట్ పేజ్లో ఇది. అండ్ బిజినెస్ స్మార్ట్ ఇన్వెస్టర్ పేజ్లో 15,000 crores మనకి ICICI ఇచ్చిన ఇది. ఈక్విటీ స్కీమ్స్ సీస్ లార్జెస్ట్ అవుట్ఫ్లో 7 years తర్వాత ఇప్పుడే ఈ స్థాయిలో మనకి డబ్బులు బయటికి వెళ్తున్నాయని ఒక అంశం. సో అంతా డిఫెన్స్ మయం ప్రస్తుతం. డిఫెన్స్ ఇంపోర్ట్ కర్బ్స్ ఓపెన్ బిగ్ అవెన్యూ ఫర్ L&T, భారత్ ఫోర్జ్. సో ఈ కంపెనీస్కి రాబోయే రోజుల్లో బాగా పొటెన్షియల్ ఉందని చెప్పి అందరూ భావిస్తున్నారు. బట్ జెస్టేషన్ పీరియడ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మనం ఒకసారి జెన్ టెక్నాలజీస్ ఇక్కడున్న హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, అది కూడా డిఫెన్స్ సెగ్మెంట్లో ఉంది. ఆయన ఇంటర్వ్యూ కూడా మనం చేశాము, యూట్యూబ్లో కూడా వీడియో ఉంది, ఒకసారి చూస్తే మీరు
చూడొచ్చు. ఆయన కూడా చెప్తున్నారు జెస్టేషన్ పీరియడ్ బాగా ఎక్కువ ఉంటుంది. అంటే ఒకసారి ఆర్డర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ కంపెనీస్కి వచ్చి వీళ్ళు తయారు చేసి పంపించేసరికి అట్లీస్ట్ 3-4 ఇయర్స్ టైం పడుతుంది. సో అంత జెస్టేషన్ పీరియడ్ ఉన్న ఇండస్ట్రీ కాబట్టి ఇమీడియట్గా అద్భుతాలు జరిగిపోవు ఇండస్ట్రీలో మాత్రం. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని మన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ని కూడా లాంగ్ టర్మ్ హొరైజన్ ఉండి ఆలోచన ఉంటేనే తీసుకోవడం మంచిది అనేది సలహా. సో ఇది మోస్ట్ ఆఫ్ ది పాయింట్స్ మనం డిస్కస్ చేసాం. అండ్ నిన్న చాలామంది అడిగినట్టు ఈ ఎకనామిక్ టైమ్స్ ఈటీ వెల్త్లో వచ్చిన టాప్ 50 మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్ గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. నేను కామెంట్ బాక్స్లో కూడా లింక్ పెడతాను, ఒకవేళ ఎవరైనా చూడకపోతే దాన్ని కూడా చూడొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ గుడ్ డే.